జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల గౌరవ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ టి గణేష్ కుమార్ సార్ గారు, నాతోటి ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, ఇందాకే మన ప్రధానోపాధ్యాయులు మీకు గురు పూజోత్సవ దినోత్సవం గురించి వివరించారు. దాన్ని కొంచెం మీకు వివరంగా నేను చెప్తాను. ఈరోజు గురు పూజోత్సవ దినోత్సవం అంటే గురు పౌర్ణమి అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి ఈరోజు జూలై 29. ఈ రోజే గురు పౌర్ణమి. అంటే దీన్ని వ్యాస పౌర్ణమి, వేదవ్యాసుడు అంటారు. వేదవ్యాసుడు అంటే వేదాలను విభజించిన వాడు. వేదాలను 4 వేదాలుగా, సామ, ఋగ్వేద, యజుర్వేద, అథర్వణ వేదాలుగా విభజించి హైందవ సంస్కృతికి, భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచిన మహనీయుడే వేదవ్యాసుడు. అందుకే ఆయన వేదవ్యాసుడు అంటే సత్యవతి మత్స్యగంధి పరాశరుని కుమారుడు. మహాభారతంలో వస్తుంది. ముఖ్యంగా ఆయన మహాభారతాన్ని సంస్కృతంలో రచించాడు. అంతేకాకుండా శ్రీమద్ ఆంధ్ర భాగవతాన్ని రచించాడు. తర్వాత అష్టాదశ పురాణాలు. మీకు నిత్యం తెలుగు పాఠ్యాంశాల్లో ఈ అంశాలు వస్తూనే ఉంటాయి. అందుకే ఆయన జన్మదినాన్ని మనం గురు పూజోత్సవ దినోత్సవంగా నిర్వహించుకుంటాం. ఈ రోజు హెచ్ఎం గారు చెప్పినట్టు యావత్ భారతదేశము విద్యా సంస్థల్లో కాదు, అనేక కార్యాలయాల్లో గురు పూజోత్సవం నిర్వహించుకొని తమకు చదువు చెప్పిన గురువులను స్మరించుకోవడం దీని అంతరార్థం. అందుకే మీరు కూడా గురువులను, మీకు చదువు చెప్పిన గురువులను స్మరించుకొని వారి ఆశీర్వాదం తీసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం అని తెలియజేస్తూ, ఇంకొక ముఖ్యాంశం ఏంటంటే ఈరోజు జూలై 29 సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఆయన పద్మశ్రీ, తర్వాత పద్మభూషణ్, రాజ్యసభ సభ్యుడు, ఇవన్నీ పదవులు, బిరుదులు ఆయనకున్నాయి. ఆయన విశ్వంబర కావ్యానికి 1988లో జ్ఞానపీఠ అవార్డు, సాహిత్యంలో ఇది గొప్ప అవార్డు. కనుక సినారే గారు ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన పాఠ్యాంశం 10వ తరగతిలో ఉంది, జీవన భాష్యం. ఆయన ప్రపంచ పదులు చాలా ప్రసిద్ధమైనది. అంటే చాలా ప్రపంచ పదుల్లో ఆయన చాలా విషయాలు చెప్పాడు. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, అంటే మూగ నేలకు నీరందించని వాగు పరుగు దేనికని, ఇట్లా అంతరాక్షరాలు ఉన్నాయి. అంటే రాపిడి లేకుండా వజ్రం ఎలా నడుస్తుంది, ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నడుస్తుంది, ఇవన్నీ ప్రపంచ పదుల్లో వస్తాయి. ఆయన ఒక మానవతావాది సినారే. కనుక ఆయన సాహిత్యాన్ని కూడా మీరు చదువుకొని మంచి మానవతామూర్తిగా సమాజంలో మీరు కూడా రాణించాలని తెలియజేస్తూ ముగిస్తుంది.